నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించిన బీపీటీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఫేజ్ 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్కి సంబంధించి కౌన్సిలింగ్ లెటర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఫర్దర్గా రెగ్యులర్ అప్డేట్స్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్ లోపల. ఈ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ లైవ్స్ ఉంటే మనకి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఈ లైవ్స్కి అయితే అటెండ్ అయిపోరి. ఈ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నిమ్స్కి సంబంధించిన గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా మనం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒక కోర్సు 2 కోర్సులు కాదు, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల 14 కోర్సుల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా నిమ్స్ లోపల మనకి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో బీపీటీ అండ్ ఏహెచ్ఎస్కి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, బీపీటీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ ఏహెచ్ఎస్కి సంబంధించిన గైడెన్స్ అయితే మనకు నిమ్స్ లోపల ఉన్నది కదా ప్రొవైడ్ చేస్తాం. అండ్ కేఎన్ఆర్హెచ్ఎస్ లోపల 14 ఏహెచ్ఎస్ కోర్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ 12 ఏహెచ్ఎస్ కోర్సెస్ సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లకు అయితే అటెండ్ అయిపోయి. సో లైవ్లకు అటెండ్ అయితే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అనేది మీకు క్లారిఫై అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, సో మనం కౌన్సిలింగ్ లెటర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే సింపుల్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. మనం ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనం కొంచెం కిందికి ఓకేనా. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడంతో మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఎంట్రీ చేయాలి అండ్ పాస్వర్డ్ అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. పాస్వర్డ్ ఈస్ నథింగ్ బట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, సో వితౌట్ స్లాషెస్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ క్యాప్చా కోడ్ అనేది ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాలి. అప్లికేషన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే క్యాప్చా కోడ్ అనేది ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఎంట్రీ చేయాలి కదా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఫర్ సపోజ్ 23rd ఆగస్ట్ 2006 అనుకుందాం మీ డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు మీరు ఎట్లా ఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అంటే 23/8/2006 అని చెప్పి ఎంట్రీ చేయాలి. సో దాని తర్వాత లాగిన్ అని చెప్పి కొట్టాలి. లాగిన్ అని చెప్పి కొట్టడంతో మనకు వెబ్సైట్ అయితే లాగిన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వ్యూ ఫిల్డ్ ఆప్షన్ అని చెప్పి చూపెడుతుంది, వ్యూ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి చూపెడుతుంది, డౌన్లోడ్ కౌన్సిలింగ్ లెటర్ అని చెప్పి చూపెడుతుంది, రిజల్ట్ అని చెప్పి చూపెడుతుంది. మనం ఏం చేయాలి కదా అంటే డౌన్లోడ్ కౌన్సిలింగ్ లెటర్ అని చెప్పి ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ కౌన్సిలింగ్ లెటర్ అనే ఆప్షన్ని మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, థర్డ్ ఆప్షన్ని. సో ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ లెటర్ అనేది మీకు జనరేట్ అయ్యింది అంటే మీరు ఫేజ్ 1 కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా, ఫేజ్ 1 కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సిలింగ్ లెటర్ అయితే జనరేట్ కావడం అయితే జరుగుతుంది. సో మీరు ఫేజ్ 1కి ఎలిజిబులా కాదా అని చెప్పి ముందే చెక్ చేసుకోరి. సో లేదు లాగిన్ అయ్యి ఈ అలాట్మెంట్ ఏదైతే కౌన్సిలింగ్ లెటర్ జనరేట్ అవుతుందా కాదని చెప్పి చెక్ చేసుకుందాం అనుకుంటే మీరు లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలాట్మెంట్ ఏదైతే ఉందో మనకు కౌన్సిలింగ్ లెటర్. ఓకేనా, సో అలాట్మెంట్ అంటే సీట్ వచ్చిన తర్వాత ఉంటుంది, అలాట్మెంట్ కాదు. కౌన్సిలింగ్ లెటర్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ లెటర్ జనరేట్ అయ్యింది అంటే మీరు ఫేజ్ 1కి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫేజ్ 1 లోపల పక్కా మనకు సీట్ వస్తుందా అని అంటే ఫేజ్ 1 లోపల పక్కా మనకు సీట్ రాకపోవచ్చు. ఎందుకంటే మనకు ఏవైతే వేకెన్సీ సీట్స్ ఉన్నాయో వేకెన్సీ సీట్స్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని రమ్మంటారు వాళ్ళు. ఓకేనా, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళు ఏమంటారు కదా అంటే రమ్మంటారు అన్నట్టు. కాబట్టి నేనేం చెప్తా చెప్పాలా, ఫేజ్ 1 కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఒకవేళ మనకంటే మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు లేరనుకో మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది.
సో ఎళ్ళండి. ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ ద కౌన్సెలింగ్. సో మరి కౌన్సెలింగ్‌కి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? సో అది కూడా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడున్నది మరి అనంటే 29th ఆగస్ట్ 2026 రోజు ఈ కౌన్సెలింగ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఆఫ్‌లైన్ లోపల ఉంటదన్నట్టు ఈ కౌన్సెలింగ్ అనేది. మనం ఆఫ్‌లైన్ లోపల కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది డెఫినిట్‌గా. సో మనం ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ కాకపోతే ఓకేనా, మన సీట్ అనేది లైక్ మనం అంటే లైక్ ఇప్పుడేందంటే ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలి బ్రో. ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌కి అటెండ్ కాకపోతే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా, నీకెంత మంచి ర్యాంక్ ఉన్నా నువ్వు కౌన్సెలింగ్‌కి ఆఫ్‌లైన్‌లో అటెండ్ అయినప్పుడు మాత్రమే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తావు. సో అప్పుడు మాత్రమే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నీకంటే మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎవరు లేరన్నప్పుడు మాత్రమే సీట్ వస్తదన్నట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కౌన్సెలింగ్‌కి ఆఫ్‌లైన్‌లో మీరు డెఫినిట్‌గా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు మాత్రమే అక్కడ ఎంత కాంపిటీషన్ ఉన్నది, ఏమున్నది, నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి తెలుస్తాయి అన్నట్టు. ఓకేనా, నేను అటెండ్ గాను అని అంటే దానికి మనం ఏం చేయలేము అన్నట్టు. మళ్ళీ మనకు ఆ ఛాన్స్ రాకపోవచ్చు. ఓకేనా, సో అది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కౌన్సెలింగ్ లెటర్, కౌన్సెలింగ్ లెటర్ అనేది ఇట్లుంటది. కాల్ లెటర్ ఫర్ కౌన్సెలింగ్ అని ఉంటుంది అన్నట్టు. కౌన్సెలింగ్‌కి కాల్ లెటర్ ఇది. సో మనకి ఇక్కడ కోర్స్ ఫిజియోథెరపీ అని చెప్పి ఉంటది. అండ్ ఇక్కడ మన ఫోటో వస్తది. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ ఏదైతే అప్లోడ్ చేసినామో ఆ ఫోటో వస్తది. అండ్ ఏదైతే అప్లోడ్ చేసినామో ఆ సిగ్నేచర్ వస్తది మనకి. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ మన అప్లికేషన్ నెంబర్ వస్తది. మెరిట్ నెంబర్ వస్తది. ఎంసెట్ ర్యాంక్ అనేది వస్తది. సోషల్ స్టేటస్ అనేది వస్తది. అప్లికేషన్ నేమ్ అనేది వస్తది. ఓకేనా, సో అప్లికాంట్ నేమ్. అప్లికేషన్ నెంబర్ వస్తది. అప్లికాంట్ నేమ్ వస్తది. అప్లికాంట్ మెరిట్ నెంబరు, ఎంసెట్ ర్యాంక్, సోషల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, యూనివర్సిటీ ఏరియా, పర్సంటేజ్ ఎంత మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ పిహెచ్ స్టేటస్ ఏంటిది, ఇన్ సర్వీస్ స్టేటస్ ఏంటిది అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు చూపెడుతుంది. ఓకేనా, ఇవన్నీ నేను బ్లర్ చేసి పెట్టిన. ఓకేనా, అండ్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ లోపల మన అడ్రస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ వస్తుంది. అండ్ ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు రావడం అయితే జరుగుతా అన్నట్టు అకార్డింగ్ టు అవర్ అప్లికేషన్. ఓకేనా, మనం ఏవైతే అప్లికేషన్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూపెడతా అన్నట్టు. అండ్ మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసారు. మనకి 29th ఆగస్ట్ 2026 రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకేనా, 29 ఆగస్ట్ 2026 రోజు మనకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది 10 AM నుండి. సో మనకి 10 గంటలకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు 9 గంటలకే కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యేలాగా ఉండాలి. 9 గంటలకి మనం అక్కడికి పోవాలి. ఎక్కడికి పోవాలి మరి అనంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్‌కి మనమైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా, సో 9 గంటలకు పోవాలి. మనకు 10 గంటలకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మనం 9 గంటలకు పోవాలి. మనకి కౌన్సిలింగ్ అనేది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, పొద్దున. మీరు 9:55 తర్వాత పోతే మిమ్మల్ని లోపలికి అలో చేయరు. ఎందుకంటే 10కి కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లకి అయితే అటెండ్ అయిపోరి. లైవ్లలో మీకు ఏ డౌట్లు ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నిమ్స్తో పాటు మనం కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేసుకుందాం. అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించిన గైడెన్స్ కూడా నేను ఇస్తాను. ఓకేనా, సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏంటంటే మీకు లైవ్లు అనేది కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి. మీకు డౌట్స్ అనేది ప్రతి స్టెప్ లోపల నేను క్లారిఫై చేస్తూనే ఉంటా. ఓకేనా, సో ఇది. అండ్ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరేందంటే కౌన్సిలింగ్‌కి సెలెక్ట్ అయ్యిర్రు. ఫస్ట్ థింగ్ మీరు పెట్టుకోవాల్సింది ఏందంటే మీరు కౌన్సిలింగ్‌కి మాత్రమే సెలెక్ట్ అయ్యిర్రు. ఓకేనా, మీరు కౌన్సిలింగ్‌కి మాత్రమే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నిటిని వాళ్ళు చెక్ చేస్తారు. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మీకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతది. సో మీ వెరిఫికేషన్ అనేది తర్వాత కూడా అయితేనే ఉంటది. సో మీ సీట్ అనేది ఎప్పుడైనా క్యాన్సల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అది మీరు గుర్తుపెట్టుకోరి. ఒకవేళ సాటిస్ఫాక్షన్ చేయకపోతే ఓకేనా. సో సింపుల్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటదో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని నువ్వు సాటిస్ఫై చేయకపోతే నీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు వాళ్ళు.
అండ్ మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఓకేనా, డాక్యుమెంట్స్ తప్పుగా సబ్మిట్ చేయడము లాంటివి చేస్తే అవుతుంది అన్నట్టు అట్లా. ఓకేనా. సో మనకు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఓకేనా, ఆ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు మెన్షన్ చేస్తే మనము 24th August 2026 4 PM లోపు ఇన్ పర్సన్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. వెళ్ళి రిలవెంట్ డాక్యుమెంట్స్ తోటి మనం చూపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రీవియస్గా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకు ఏమేమి డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అనేది వాళ్ళు మెన్షన్ చేసారు. ఆ డాక్యుమెంట్స్ అనేది మనం 24th August 2026 వరకు మనం వాళ్ళకి మెయిల్ చేయాలి ఒకటి. ఓకేనా. ఏమైనా థింగ్స్ ప్రాపర్గా లేవు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల అన్నప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి. 24th August 2026 4 PM లోపు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని పట్టుకొని ఏదైనా మీకు డౌట్ ఉంటే వాళ్ళకి చూపెట్టి ఇప్పుడు ఏంటంటే సింపుల్గా బ్రో, ఇప్పుడు ర్యాంక్ తప్పు పడ్డది అనుకో, నా ర్యాంక్ ఇంత ఉన్నది మీరు ఇంత వేసారు అని చెప్పి ప్రూఫ్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అసోసియేట్ డీన్కి ఇవన్నీ కూడా చూపెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఏదైనా డిస్పరెన్సీ ఉంటే. ఓకేనా. సో మీరు అసోసియేట్ డీన్ అటెన్షన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నా రిలవెంట్ డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేయాల్సింది ఉందనుకో, సపోజ్ ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ లేదో ఇంకేదైనా డాక్యుమెంట్ మిస్ అయిందనుకో, ఓకేనా, వాళ్ళు మెన్షన్ చేసారు ఏ డాక్యుమెంట్స్ మీరు పెట్టాలి అని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిల్ చేయండి. సో మీరు ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో వస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకు క్లియర్గా మెన్షన్ చేసారు ఏ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు అని చెప్పి. అది ఒకసారి చూసి పెట్టండి. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కౌన్సిలింగ్ లెటర్ అనేది మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. కౌన్సిలింగ్ అప్పుడు ఏంటంటే మనం కౌన్సిలింగ్ లెటర్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ ర్యాంక్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కలర్ జిరాక్స్. అండ్ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్కి సంబంధించిన మెమో ఒరిజినల్ మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. టీసీ మనం అయితే వాళ్ళకి ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ, ఓకేనా, బీసీ లోపల ఏ అయినా బి అయినా సి అయినా, ఓకేనా, డి అయినా ఈ అయినా మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతోపాటుగా ఎస్సీ లోపల గ్రూప్ 1, ఓకేనా, ఎస్సీ లోపల గ్రూప్ 2, ఎస్సీ లోపల గ్రూప్ 3. సో ఈ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ అప్లికబుల్ అయితే. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డుకి సంబంధించిన జిరాక్స్, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్. అండ్ దాంతోపాటుగా మీరు ఒకవేళ, ఓకేనా, సెలెక్ట్ అయ్యి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనం ఒక 25,000 రూపీస్ అనేది స్పాట్లో కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి 25 రూపాయల ఫీ అనేది మీరు తీసుకెళ్ళండి. ఓకేనా. సో 25,000 రూపీస్ అనేది మీరు డెఫినెట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తీసుకెళ్తే ఏంది కదా అంటే సీట్ అలాట్మెంట్ అయితే వాళ్ళకి కట్టొచ్చు. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మనం కట్టాలి, లేకపోతే మన సీట్ ఏం చేస్తారు అంటే క్యాన్సిల్ చేస్తారు అన్నట్టు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి 25,000 రూపీస్ తీసుకెళ్ళండి కౌన్సిలింగ్ రోజే. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇన్కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువ ఉన్నదనుకో, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పట్టుకొని పోయి 11,250 రూపీస్ ఫీ కడితే సరిపోతుంది సీట్ అలాట్మెంట్ తర్వాత. ఓకేనా. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ని నేను, మా ఫాదర్ ఆర్ మదర్ ఇన్కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువ ఉన్నది అనుకున్నప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపెట్టి 11,250 రూపాయల ఫీ మాత్రమే కట్టాలి ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే కౌన్సిలింగ్ లోపల. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ అయితే మన ఇన్కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువ ఉంటే మనం 11,250 కడితే సరిపోతుంది. లేదు మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే మాత్రం నువ్వు ఎస్సీ ఎస్టీ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి 1,00,000 కన్నా ఎక్కువ ఉన్న 25,000 రూపాయల ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది బ్రో. ఎప్పుడు కదా అంటే 30 August 2026 రోజు మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అనేది 29 రోజు అయింది అనుకో, నెక్స్ట్ డేనే 30 August 2026 రోజు మనకు
మెడికల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నట్టు. మనకు సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. ఓకేనా. సో 9 గంటల నుండి పొద్దున 11 గంటల వరకు ఉంటుంది. పొద్దున 9 గంటల నుండి 11 గంటల వరకు మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే అవుతూ ఉంటాయి అన్నట్టు. సో మనం డెఫినెట్గా అటెండ్ అవ్వాలి వితౌట్ ఎనీ ఫెయిల్, ఒకవేళ మనకు సీట్ అలాట్మెంట్ అయితే. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ పట్టుకపోవాలి. పట్టుకపోకపోతే మనల్ని కౌన్సిలింగ్కి అటెండ్ కావడానికి అలో చేయరు అన్నట్టు. ఓకేనా. సో అలో చేసినా కూడా మనకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ చేయడానికి ఉండదు అన్నట్టు. ఓకేనా. ప్రతి డాక్యుమెంట్ని మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ ఉంటుంది కదా, టీసీ పట్టుకెళ్ళండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి పాస్ ఫొటోస్ ఉంటాయి కదా, ఒక 5 పాస్ ఫోటోలు పట్టుకపోర్రి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు కావాలి అంటే ఫర్దర్గా పట్టుకెళ్ళండి సీట్ అలాట్మెంట్ తర్వాత. మెయిన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మెన్షన్ చేసారో అవన్నీ సబ్మిట్ చేయరి. 25,000 తీసుకుపోర్రి. ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ డే రమ్మంటారు. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇంకేమైనా బ్యాలెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే మీరు తర్వాత కూడా సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి. అండ్ 25,000 రూపీస్ ఫీ ఏదైతే ఉందో ఫీ అనేది పే చేయండి. సీట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లైవ్లోకి అయితే అటెండ్ అయిపోయి సబ్స్క్రిప్షన్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. సో ఒకటే లైవ్ 2 లైవ్లు ఉండే చాలా లైవ్స్ ఉంటా ఉంటాయి. వీక్లీ ఒక లైవ్ ఉంటా ఉంటుంది. ఆ వీక్లీ లైవ్ లోపల మీకున్న చాలా డౌట్స్ నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. కాబట్టి డెఫినెట్గా లైవ్లోకి అటెండ్ అయ్యడానికి ట్రై చేయరి. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మనం మన ఛానల్ లోపల మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.